ఫస్ట్ టిక్ టాక్ స్టార్ట్ చేశారా, రౌడిజం స్టార్ట్ చేశారా? 7 o'clock పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాడు కార్లా. ఆడు ఎప్పుడు వస్తాడని నైట్ టైంలో కట్టెలు పట్టుకొని ఇంటికాడికి పోయాడు. 100% నా మీదకి వచ్చేటప్పుడు నేను ఎందుకు తీసి పెడతా, బాధతో గుద్దల కత్తి పెట్టి తీరుతా ఎవడైనా కానీ. నా మీద కూడా ఇట్లానే నా ఫ్యామిలీ మీదకి వచ్చి ట్రోల్ చేసుకుంటా. సక్కా పోయినా మెట్పెల్లికి కట్టెలు పట్టుకొని నా చదివితే ఉరికిండు వేసిన కొడుకు. టిక్ టాక్ లో మీరు బాగా వైరల్ అయిన ఒక డైలాగ్ మా కోసం అన్న. లవ్ యూ దోస్తులు తమ్ముళ్ళు ప్యార్ సే మోయిస్ భాయ్ బోల్తే ఉచ్చల్నా ఖాళీ మురియా. ఈ డైలాగ్ కొడితే ఎవరైనా మంచి మంచి వాళ్ళని వండాలి అంతే. ఇంకోటి అన్న, దోస్తుల గురించి చెప్తావు మంచిగా. ఏం చెప్పంటావు దోస్తు వాళ్ళ గురించి? అరే వేస్ట్ వాళ్ళారా, క్లోజ్ ఫ్రెండ్స్ ని మాత్రం మోసం చేయకూడదు. దోస్తుగాడు గురించి ఏడ్చేటట్టు మాత్రం చేయకూడదు. మీతో ఎందుకు దోస్తాన చేసిన అనేటట్టు మాత్రం చేయకూడదు. దోస్తాన చేస్తే స్వచ్ఛంగా చేయరి. దోస్తుగాలను అవ్వ లెక్క చూడరు. దోస్తుగా చెల్లెని మన చెల్లె లెక్క చూడరు. అప్పుడే మనం బాగుపడతాం. లేకపోతే వేసిన కొడుకు బాగా మంది ఉన్నారు. పోయి సొసైటీ ఏం నేర్పింది? ఆయన అది చేయాలి ఇది చేయాలి ఏమో చేయాలని చెప్పి సొసైటీ నేర్పింది. అద్దు బిడ్డ అందరితో మంచిగా ఉండాలి, భార్య పిల్లలు ఉన్నారు, ఏమైనా కలకల ఎట్లా జరుగుతుందని చెప్పి నా తల్లిదండ్రులు నేర్పారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. ప్రతిసారి ఇలానే ఈసారి మనతో పాటు ఇంకో గెస్ట్ ఉన్నారు. బట్ ఈ గెస్ట్ కి కొంచెం చరిత్ర ఉందన్నమాట. చాలా మంది సిరిసిల్ల అనగానే సిరిసిల్ల డాన్, రౌడీ షీటర్, మోయిస్ బాయ్ అంటారు. తన వీడియోలు చూస్తే చాలా ఫన్నీగా, చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి. అండ్ కొన్ని వీడియోస్ సెర్చ్ చేస్తే తను నిజంగానే కొన్ని కొట్లాటాలు చేసిండు. ఇక అవి నేను ప్రొనౌన్స్ చేయొద్దు, ఎందుకంటే యూట్యూబ్లో గైడ్ లైన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అన్న మాటలు అడుగుదాం. ఎలాంటి క్రైమ్ చేసిండు, అసలు క్రైమ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ క్రైమ్ నుంచి మారాక వీడియోలు చేసిండా లేకపోతే వీడియోలు చేసినాక క్రైమ్ చేసిండా. ఇంకా రౌడీ షీటర్ అంటే అందులో అన్నీ వచ్చేస్తాయి ప్యాకేజ్ కిందికి. కొట్లాటలు, ఇక భూమి కబ్జాలు, ఇంకా ఏమంటారు చేజింగ్లో అటాకులు చేయడం. తన మీద కూడా చాలా అటాకులు జరిగినాయంట. తను కూడా అర్ధరాత్రిలో వెళ్ళి ఎవరెవరికి ఇంటికాడ కొట్లాడనికే లేపిండంట. సో ఆయన ఎవరు సపోర్ట్ చూసుకుని ఇవన్నీ చేసిండు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు కొంతమంది అంటారు కదా సైకో అని చెప్పేసి, లేకపోతే అన్న మెంటాలిటీ అట్లేమని ఉందా అడిగి తెలుసుకుందాం. సో ఇంటర్వ్యూ అయ్యేది అంతవరకు నేను బయటకు వెళ్తాను కూడా నాకు తెలీదు. సో నాకేమన్నా అయితే మాత్రం అన్ననే గ్యారెంటీ. సో ఇది సో అన్న డైలాగ్ ఒకటి చెప్తా నేను. అన్న భాయ్ బోల్తే తమ్ముళ్ళు నమస్తే ఎట్లున్నారు. సో ఆ డైలాగ్తో అన్న చాలా ఫేమస్ అండ్ సో దీంట్లో చాలా వేరియేషన్స్ ఉండబోతున్నాయి. ఫన్ ఉండబోతుంది అండ్ డేంజర్గా కూడా ఉండబోతుంది. సో ఎలా ఉండబోతుంది అన్న మాట్లాడుతాను. అన్న నమస్తే. నమస్తే. ఎట్లనో అన్న? ఇగో నీకు దండం పెడతా, నాకు ఫ్యామిలీ ఉంది. ఇదంటే ఇంటర్వ్యూ నేను నా కోసం చేసుకుంటున్నా. నువ్వు మళ్ళీ నా మీద కక్ష కట్టొద్దు చెప్తున్నా, ఓకే? సో నీ వీడియోస్లో చాలా మంది కామెంట్స్ పెట్టిరు కింద. ఆ కామెంట్స్ మాత్రమే నేను అడుగుతున్నా. మీ టిక్ టాక్ లో పెట్టిరు, ఇన్స్టాలో పెట్టిరు, ఏమని పెట్టిరు అవే అడుగుతాను నేను. ఇప్పుడు మిస్టేక్ మాట్లాడు, అదే అడుగుతాన్నా. ఇగో నువ్వు ఇప్పుడే బెదిరిస్తున్నా. దాని ఉన్నాయే చెప్పు, లేకపోతే కల్పించాడు మాత్రం చెప్పవు. సీరియస్ గానే చెప్తున్నాను. ఇంటర్వ్యూ స్టార్ట్ గానే బెదిరిస్తున్నా అన్న. ఇండైరెక్ట్ గా బెదిరించుడు కాదు, ఉన్న ముచ్చటనే మాట్లాడు, ఆడ ఫ్యాక్ట్ మాట్లాడు. లేనిపోని వాడినంటే సరే ఓకే అన్న. మోయిజ్ అన్న ఫస్ట్ టిక్ టాక్ స్టార్ట్ చేశారా, రౌడిజం స్టార్ట్ చేశారా? అన్ని స్టార్ట్ చేసిన ఒకటేసారి. అట్లెట్లయితుంది? అవుతుంది అట్లా మరి. ఓకే, సో టిక్ టాక్ స్టార్ట్ చేస్తే దాంట్లో చాలా వీడియోస్ చేశారు మీరు. అమ్మకి సంబంధించి, తమ్ముళ్ళకి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, దోస్తులకు సంబంధించి. ఓకే, ఈ విషయం పక్కన పెడితే అసలు మోహిస్ బాయ్ సిరిసిల్ల అనగానే రౌడీ షీటర్ అంటారు. ఎందుకు, ఏం చేసారు? నేను కామెంట్స్ లేదు రౌడీ షీటర్ అడగన్నాడు. మోహిస్ బాయ్ అంటే రౌడీ షీటరా? నువ్వు కాబట్టి మంచిగా ఉన్నావు, వేరేటోడు అయితే దౌడపంలో రాలేదు. ఇప్పుడు ఫస్ట్ రౌడీ షీటర్ అనే జోలు వస్తాను. సరే వద్దులేండి, రౌడీ అంటారు ఎందుకు అలా అంటారు? వాళ్ళు అట్లా ఉంటారు, చేసిన కొన్ని కారణాలు కాబట్టి చెప్తారు. అదే ఏం చేసారు? అమ్మాయిలను గెలిగేటోళ్ళని కావచ్చు, ఆ గరీబ్ వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటోళ్ళ మీద కావచ్చు, ఫేక్ లీడర్ వాళ్ళ మీద కావచ్చు, బద్మాష్ దోస్తు అని చెల్లెని కూడా ట్రాప్ చేసిన దోస్తు అని కొట్టినా. అందుకని ఇప్పుడు 100 మందిలా
నాకు 70 మంది నెగిటివ్గా ఉంటారు సిరిసిల్లలో, 30 మంది పాజిటివ్. ఆ 30 మంది మంచి చేస్తా, వాళ్ళు ఎన్నుకున్న 10 మందికి వస్తుంది. అట్లా నాకు దుష్మలు తయారవుతారు. ఇప్పుడు మీరు చెప్పారు అమ్మాయిలు నేర్పించేటోళ్ళు లంగా దోస్తులు అని. ఇప్పుడు లంగా దోస్తులకి సెల్ఫిస్ట్ అంటారు, అమ్మాయిలు నేర్పించడానికి చిల్లరగాడు చిచ్చోరగాడు అంటారు, సైకో అంటారు. లీడర్లకు వచ్చేసి దొంగలు అంటారు. మంచి పని చేయని లీడర్ అయితే అరే దొంగ లీడర్ రాబాయ్ అంటారు. సో రౌడీ అనేది ఒక మంచి పేరు. అది రౌడీ అనేటోడే మంచోడు నాకు తెలిసి. రౌడీ అంటే మర్డర్లు, వీళ్ళందరితో ఏం కాగా మా సొంటల దగ్గరకు వస్తారు. సరే మీరు రౌడీజం వీళ్ళందరూ బరాబర్ ఉన్నాక మా దగ్గరకు ఎందుకు వస్తారు? సరే మీరు రౌడీజం చేస్తే స్టేషన్లకు ఎందుకు తిరుగుతారు? ఓకే నేను ఏమంటున్నా, ఇప్పుడు అని కొట్టిన వాడు ఏం చేస్తాడు? భయం కూడా స్టేషన్లో చెప్తాడు. ఓకే కొట్లాట అంటేనా ఇప్పుడు మనకి జనరల్గా మన ఇంట్లోకి ఏమన్నా అంటే కొడతాం. ఇప్పుడు నేను చేయబట్టి ఒక 10 మంది జైలుకోయారు క్రికెటోళ్ళు. అది దుష్మన్ అవుతాడా కదా బయటకు వచ్చిన. సో మీరు ఫస్ట్ కొట్లాట ఏది చేసారు, ఎందుకు చేసారు అది చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంతే. సరే సెకండ్ కొట్లాట ఎప్పుడు చేసారు, ఎందుకు చేసారు? అరే కొట్లాటలు కూడా ఎందుకు, ఇంకా నా కేసులు అన్ని కోట్లలో నడుస్తున్నాయి. నడుతుంది ఆల్రెడీ పేషీలో పోయేస్తున్నా. ఎట్లా చెప్పాలి చెప్పు. సరే ఇప్పుడు జైల్లోకి పోయిన వాళ్ళు, స్టేషన్కి పోయిన వాళ్ళు వీడియోలోకి రారు, ముందరికి రారు, అస్సలు రారు. సో అలాంటి మీరు టిక్ టాక్ లో కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉండే, జస్ట్ మిమ్మల్ని చూద్దామని ఇట్లా తనలాడేటోళ్ళు అనమాట. పోరగాళ్ళు యూత్ మొత్తం అంతా మిమ్మల్ని అభిమానించేటోళ్ళు. సో టిక్ టాక్ లో మీరు బాగా వైరల్ అయిన వీడియో ఇది. దోస్తులు అరానా బొంగుల దోస్తులు అని, దోస్తులు లంగానా కొడుకులు ఉంటారు, మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి మన పక్క పొడి నుండి మనకే పుల్లలు పెట్టే లబ్డి కొడుకులు ఉన్నారు ఈ కాలంలో. ఓకేనా, మీవి కొన్ని వీడియోలు చూస్తా, వీడియోకి సంబంధించి నేను అడుగుతా. ఫస్ట్ మీది ఎక్కువ వైరల్ అయిన వీడియో బైక్ గురించి. అదే ఫస్ట్ వీడియో టిక్ టాక్. అదే రైట్, అదిగోండి నేను కరెక్ట్ చెప్తున్నా 100%. సో నేను అడిగేటోని జర సీరియస్ అయితే మధ్యలో కామెడీ చేసి మళ్ళీ లాస్ట్ కాడికే పోతా. ఆ బైక్ ది ఎందుకు అంత వీడియో వైరల్ అయింది? నాకన్నా ఎక్కువ తెలుసు, ఎందుకంటే చాలా రోజుల సంది కూడా మేము ఫ్రెండ్స్ లెక్కనే. ఇప్పుడు కూడా పిలవగానే వచ్చిన, ఎంతో మంది పిలిచిరు కానీ నేను పోను, కానీ తేజ డాన్సర్ పిలిచిరు కాబట్టి నేను ఇవాళ వచ్చిన పాప్కార్న్ మీడియాకి. అన్న టిక్ టాక్ పోయింది, చాలా మంది హట్ అయ్యారు, చాలా మంది సూసైడ్ చేసుకున్నారు, పిచ్చోళ్ళు అయ్యారు, దానిలో మోసాలు కూడా చేసిరు. అవును, సో అవి కొన్ని అడుగుతాం మీకు విషయాలు. మీది ఫస్ట్ బైక్ వీడియో వైరల్ అయింది. గురించి చెప్పకు, అలా ఇలా యూట్యూబ్ లో బతుకుతున్నారు కానీ అలా చెత్త బతుకులేదో నాకు తెలుసు. నాకు ట్రోలింగ్ చేసి అలా యూట్యూబ్ లో షోలిస్తుర్రా మీరు అంతే ఎప్పటికైనా వీడికత్తారు, గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు దోస్తులు లంగా దోస్తులు అంటారు కదా అన్న, సో ఎందుకు మీకు అలాంటి దోస్తులు ఏమైనా ఉన్నారా, లేకపోతే క్యాజువల్ గా బయట ఉన్నారు? లంగానా కొడుకులు ఉన్నారు కాబట్టి ఉన్నారు, ఇక మంచోడు ఉంటారు. లంగా అంటే ఏమేమి చేసారు అన్న మీ లైఫ్ లో? అంటే మీకు ఎలాంటి విషయాల్లో మోసం చేశారు? ఏ విషయం ఇప్పుడు నాతో నేను హైప్ అవుతున్నా బాయ్ అని అంటారు, నాకు తెలియకుండా వేరే వాళ్ళ దగ్గర పోడు, మాట్లాడు నా ఆపోజిట్ వాళ్ళతో, స్కెచ్లు వేపించుడు, ఇట్లా కొన్ని ఉంటాయి సంఘటనలు. మీ మీద ఎప్పుడైనా అటాకులు జరిగినాయా? ఎందుకు జరిగాయి? ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు అట్టగా నచ్చిందా? డబ్బులు కొట్టుకున్న కొడుతూ వచ్చింది అనుకున్నా, నా ట్రోలింగ్ ఎంత వచ్చింది అనుకున్నా పేరు ఇది. అటాక్ అంటే ఎలాంటిది జరిగిందన్న? అటాక్ మీ మీద ఎలాంటి అటాక్ జరిగింది? ఎట్లా జరుగుతాయి, ప్రాణం మీదకి వస్తుంది. ఎంతమంది బండ మీద వాడు ఎక్కువ మంది ఉన్నారు, 3-4 వస్తారు. అంటే మీరు నైట్ లో పోతుంటే బండ ఆపేసి కొట్టడానికి ఎంబడబడ్డారా? నేను అంతా బాగా షార్ప్ ఉంటా అసలు విషయాలలో. మరి అటాక్ అంటే ఎట్లా? కార్కి బ్రేక్లు ఉంటాయి, బైక్ కి బ్రేక్లు ఉంటాయి, గుడ్డే వాడు తింటాను ఎమ్మాయి ఉడకొచ్చారు, వెళ్ళిపోయాను ఆ టైంలో సేఫ్ గా. మరి నెక్స్ట్ డే వాళ్ళకి టార్గెట్ పెట్టి లేపేసిరా? టార్గెట్ మనసులో పెట్టుకున్నాం, బయటకి ఎందుకు చెప్తాం వీడియోలలో, లోపల ఉంటుంది కదా ఎట్లా లేపన్నా మాకు తెలుసు. మేమేంది, మా కథ ఏంది, మా ఇంటికి ఎంతమంది పని చేస్తారో మాకు తెలుసు. సరే అన్న, ఫస్ట్ అయితే మీకు చాలా నెగిటివ్ పేరు ఉండే కదా, చాలా అంటే చాలా నెగిటివ్ ఉండే, ఇప్పుడు మొత్తం పాజిటివ్ లో ఉంది. అంటే వాళ్ళు అవును బెదిరించి కామెంట్లు పెట్టించుకుంటారా, లేకపోతే అభిమానంతో పెడుతుర్రా? ఈ మాట గుర్తుపెట్టుకో, ప్రేమతో పెడతారు నా కామెంట్స్. నేను మాట్లాడలేను, ముచ్చట్లా జెన్యూనిటీ ఉంటుంది. దోస్తు వాళ్ళు ఎటువంటి కంత్రీ నా కొడుకులు క్లారిటీగా ప్రతి ఒక్కరు తెలుస్తారు. దోస్తు వాళ్ళు అందరు ఉండరు, మనకు సంబంధించిన 2-3 ఉంటారు. నాకు ఈ టైంలో పూరి జగన్నాథ్ డైలాగ్ గుర్తుకొస్తుంది నాకు. అంటాడు చూడు, 10 లోపు దోస్తు వాళ్ళు ఉన్నారంటేనే నువ్వు తెలియమంటుంది, లేకపోతే 30-40 దాటినంటే ఇక నీ అంత ఎట్టి నా కొడుకు లేదంటారు కదా పూరి జగన్నాథ్. ఆ డైలాగ్ నాకు బాగా నచ్చుతుంది. ఇంకోటి, మీకు కొట్లాట అయినప్పుడు మీరు స్టేషన్లకు పోయినప్పుడు మీ దోస్తులు ఎవరు రాలేదన్న మీ అమ్మడ మిమ్మల్ని ఇడిపియడానికో బెయిల్ ఇవ్వడానికో? ఎవడత్తాడా, ఎవరు రాడు, అవసరం గురించి తిరుగుతారు వాళ్ళు. అందుకే నా దోస్తులకు తిట్టేది. దోస్తులకు తిట్టిన అందుకే
లాస్ట్ టైంలో క్రైమ్ చేసినప్పుడు కూడా జైల్లో పడితే ఒకడు ఉన్నాడు లీడర్ గాడు, వాడి పేరు ఎందుకు కానీ 3rd క్లాస్ ఆడు, నువ్వే నా కొడుకు లెక్కరా అది ఇది అన్నాడు. లాస్ట్కి వస్తే టైంకి జైలుకి ములాఖాత్ చేసినాను కూడా రాలేదు. అదే నా భార్య పిల్లలు ఇద్దరు వచ్చి మొత్తం అందరు వచ్చి ఏడ్చిర్రు, నా ఫ్యామిలీ వచ్చి ఏడ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఈ వేస్ట్ గాళ్ళ లీడర్ గాళ్ళ దగ్గర తిరుగుతాం మనకేమత్తదరా పోయి, మనం ఏంటో మనం పెట్టుకోవాలనుకున్నా. ఇప్పటి కూడా 1 man ఆర్మీ షో మన సిరిసిల్ల. ఇలాగ వెళ్తే 100 మంది వస్తారు, ఎవరు వస్తారో ఎవరు రారని నా మనసుకు తెలుసు. అది కొంతమంది వేస్ట్ గాళ్ళకి తెలియదు ఎవరు వస్తారో అదే అనుకున్నాను. ఖాళీ అప్పుడు ఫోన్ ఆకరితో అదే పొట్టే. ఓకేనా, ఇప్పుడు కొంతమంది లీడర్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారని చెప్తున్నారు కదా, సో సిరిసిల్లలో ఎట్లుంది డెవలప్మెంట్ ఇప్పుడు? జబర్దస్త్ ఉంటుంది. కేటీఆర్ ఇలాగంటేనే మంచిగా ఉంటుంది. నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటే అందరు నాయకులకి, కేటీఆర్ మా సిరిసిల్లలో ఎమ్మెల్యేగా ఉండు, ఇవాళ మంత్రి, వాళ్ళ డాడీ సీఎం చంద్రశేఖరరావు. సో చాలా హ్యాపీగా ఉంది. ఆయన చేసినంత డెవలప్మెంట్ సిరిసిల్లలో ఎవరు చేయరు. కాకపోతే కొంతమంది లీడర్స్ ఉన్నారు అదే వ్యవస్థలో పనిచేసేటోళ్ళు, వాళ్ళు మాత్రం గరీబోళ్ళ దిక్కు చూస్తలేరు. కానీ కేటీఆర్ సార్ మంచిగా ఉంటుంది. ఎవరైనా ఏమైనా జరిగిన ట్వీట్ చేసినా కానీ దానికి స్పందిస్తారు. మొన్న చూసినా సండే ఫండే అని చెప్పి ఒక ట్విట్టర్లో ట్వీట్ చేస్తే కేటీఆర్ సార్ ట్యాంక్ బండ్ మీద ఆపించేస్తుంది ఆదివారం ఇలా సండేనే అవసరమైతే పోయి చూడుర్రి. ఇక్కడనే స్పందిస్తుంది అంటే మా స్థానిక ఎమ్మెల్యే మా దిల్ కా తుక్డా కేటీఆర్ నిజంగా చాలా మంచి వ్యక్తి అనే జబర్దస్త్ క్యాండిడేట్. కానీ కొంతమంది దానిలో ఉన్నోళ్ళు వేరే ఉన్నారు. కానీ నేను చెప్పా వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ బట్ట వాళ్ళు కాదు, మీ ఇజ్జత్ పోతారు నాయన సిరిసిల్ల తలకాయ ఎత్తుకొని తిరగారు మీరు. సో ఇప్పుడు కేటీఆర్ సార్ చిన్న చిన్న వాటికి స్పందిస్తున్నాడు కదా, సో వీళ్ళ గురించి కూడా చెప్తే బాగుంటుందేమో కదా. వీళ్ళ గురించి ఇప్పుడు చెప్పినాను ఇక ఇలా బతుకులు రోడైతే. ఒకప్పుడు తిండి కూడా నా కొడుకులు ఇవాళ కోట్ల బిల్డింగ్లు కట్టుకొని ఎకరాలలో భూములు కొంటారు సిరిసిల్ల పరిసర ప్రాంతాలలో. ఒకప్పుడు నార్మల్గా జీవించేటోళ్ళు. నేను అదే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన మా తాత ముత్తాతలు మొత్తం సిరిసిల్లలో గుడిసెలు ఉన్నప్పటి సంది ఉన్నామని చెప్తారు మా బాపమ్మ కానీ మా తాత కానీ. ఇప్పుడు కొంతమంది పోరళ్ళకి మీరు వీడియోలు చేస్తారన్న, అవి అన్నీ పక్కన పెట్టండి, అవ్వ అయ్యాలకు మంచిగా చూసుకోమని. సో ఆ విషయం ఎందుకు చెప్తారు మీరు ప్రతిసారి? ఇంటి పక్క తల్లిని వాళ్ళు దిగుతారు 4 కొడుకులు, 4 కూడా సగం ఉండగా పక్క పంట వేసారు. అట్లా చాలా మంది కొట్టుడు. ఇప్పుడు నేను పోయే పంచాయతీలు ఎట్లుంటాయి, లవ్ అఫేర్స్, అక్రమ సంబంధాలు, భూములై, ఇవి ఒక టైప్స్ ఉంటాయి దీంట్లో. దానిలో మా అవ్వ ఇట్లా చేసింది, మా అయ్య అట్లా చేసిండు, ఇట్లా నా కొడుకు ఇచ్చి పెట్టేసిండు చెప్తారు కాబట్టి వచ్చి అమ్మ ఇట్లా జరిగింది అది చెప్తారు. పెద్దలు కూడా వచ్చి బిడ్డ ఇట్లా జరుగుతుందని చెప్తారు. సో దాని మీద టిక్టాక్ లో మీరు బాగా వైరల్ అయిన ఒక డైలాగ్ మా కోసం అన్న, లవ్ యూ దోస్తులు తమ్ముళ్ళు ప్యార్ సే మోయిస్ భాయ్ బోల్తే ఉచ్చల్నా ఖాళీ మురియా. ఈ డైలాగ్ కొడితే ఎవరైనా మంచి వండాలి అంతే. ఇంకోటి అన్న దోస్తుల గురించి చెప్తావు మంచిగా. ఏం చెప్పంటావు దోస్తుల గురించి? అరే వేస్ట్ వాళ్ళారా, క్లోజ్ ఫ్రెండ్స్ ని మాత్రం మోసం చేయకూడదు. దోస్తుగాడు గురించి ఏడ్చేటట్టు మాత్రం చేయకూడదు. మీతో ఎందుకు దోస్తాన చేసిన అనేటట్టు మాత్రం చేయకూడదు. దోస్తాన అయితే స్వచ్ఛంగా చేయరి. దోస్తుగాను అవ్వ లెక్క చూడరి, దోస్తుగాని చెల్లెని మన చెల్లె లెక్క చూడరి. అప్పుడే మనం బాగుపడతాం. లేకపోతే వేసిన కొడుకులు బాగా మంది ఉన్నారు పోయి సొంత దోస్తుగాని లవర్ని నా కొడుకు లేపుకొని పెళ్లి చేసుకున్నాడు. మరి అదేంత సంసారదో వీదంతా వేసిన కొడుకు దీన్ని అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు మీరు బయటికి వెళ్తే మీకు ఎట్లుందని ఇప్పుడు రెస్పాన్స్? జబర్దస్త్ ఉంటాయి సొసైటీలో. మంచి చేసేవాడికి మంచి మాట్లాడడానికి అందరు మంచిగా మాట్లాడతారు. ఒకప్పుడు మీ మీద మొత్తం నెగిటివ్ ఉండే కదా, 100% నెగిటివ్ ఉండే. అదే ఆ నెగిటివ్ కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు బాగా మంది ఉన్నారు. సో హేటర్ల గురించి ఒక వీడియో చేస్తారు కదా, ఒక మాట చెప్తారు హేటర్ల గురించి. చెప్పు. అరే హేటర్స్ డైలాగ్ గుర్తుకుందా? నువ్వు చెప్తే బాగుంటది అన్న డైలాగ్. నాకంటే 1000 డైలాగ్లు అవి దాదాపుగా ఒక 9,000 చిల్లరనే అనుకుంటా. అప్పుడే టిక్ టాక్ లోనే 5,000 అయిపోయినాయి. ఇప్పుడు ఇన్స్టాలో 2,000 దాకా అయినాయి. ఓకే అన్న, ఇప్పుడు నీ టిక్ టాక్ అకౌంట్స్ దగ్గర 2-3 బ్లాక్ చేసిరు, హ్యాక్ చేసిరు. ఎందుకు అట్లా? నీ చేయలే, నాది అయింది. చెప్పు. నీది ఎందుకు చెప్పు? నాది చాలా మందికి చెప్పిన. పాప్కార్న్ మీడియా సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి నీది. ఓకే చెప్పండి, ఎందుకు హ్యాక్ చేసిరు? ఎందుకు చేస్తారు? కంత్రి నా కొడుకులు చూడలేను. ట్రోల్ చేసే అప్పుడే కొడుకు నా ఆడవాళ్ళంగా ట్రోల్ చేసేటోళ్ళను. జైలుకు పోయినాడు. పేరు చెప్ప వాళ్ళ అప్పుడు కానీ పేరు చెప్తే వాడ హెప్ మళ్ళా. అవునా? నా మీద కూడా ఇట్లానే నా ఫ్యామిలీ మీకు వచ్చిండు ట్రోల్ చేసుకుంటా. సక్క పోయినా మెట్పెళ్ళికి కట్టెలు పట్టుకొని నచ్చడిపోతే ఉరికిండు వేసిన కొడుకు. అర్ధరాత్రి పోతాం. మరి పట్టపాటిలో పోతాం. పట్టపాటి పోతే సాక్ష్యాలు దొరుకుతాయి. 7 o'clock పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాడు కార్లా. ఆడు ఎప్పుడు వస్తాడని నైట్ టైంలో కట్టెలు పట్టుకొని ఇంటికాడికి పోయాడు. 100% పోయినా
నా మీదకి వచ్చేటప్పుడు నేను ఎందుకు ఇచ్చి పెడతా, బాధతో గుద్దల కత్తి పెట్టి ఈడతా ఎవడైనా కానీ. మా అంటే ఒక 3 నెలలు వేస్తా, అంతకుమించి ఈడ ఏముండదు. కానీ మనం మారినాం, మనం 10 మందికి మంచి మెసేజ్ చేయాలి. తమ్ముళ్ళు అరే దోస్తులు మీకు చెప్పేది ఒకటే, మోతాబరి చేసుకుంటా బతుకుతే ఏం రాదు, అప్పులు చేయకుండా బతుకుని చాలు ఈ జీవితానికి. మోతాబరి అంటే ఏం రాదు. నన్ను చూసి కొన్ని అర్థం చేసుకోరు, ఈ జీవితం నాది నాశనమైంది, దాన్ని మళ్ళా నేను నిరుత్సాహపడకుండా మళ్ళీ దాని ఉత్తేజంతో వెళ్ళిపోయినా అన్నట్టు. సో మీకు కూడా చెప్పేది ఏంటంటే మోతాబరి చేయకూరి, ఫస్ట్ బండ్లు మెల్ల నడుపురు. కొంచెం మేము జర సీనియర్స్ కాబట్టి వెళ్ళిపోతాం, కానీ మీరు కొత్త పిల్లలు, మీకు డ్రైవింగ్ గురించి తెలియదు, వాడు రోడ్డు కట్టవచ్చు ఈ రోడ్డు కట్ట, దాదాపు నామకంటే ఒక 5-6 కూడా చచ్చిపోయారు. నేను వాళ్ళకి చెప్తూ మెల్ల ఓర్రా తమ్ముళ్ళు, ఎందుకు గుర్పిస్తారు ఏమంటారు, భయంగానే అవుతుంది వెళ్ళిపోవాలంటారు. వాళ్ళు పోతారు చనిపోతారు, వాళ్ళు అయ్యే వాళ్ళు వచ్చి అదే తలకాయ కాడ కూర్చొని ఎడుతుంటారు. ఓకే, బండ్లు మెల్ల నడపాలి. నేను చెప్పేది యూత్కి స్పెషల్గా, నాయన బండ్లు లక్షలే ఉంటాయి కావచ్చు, కానీ ప్రాణాలు కోట్లయి. మనల్ని నమ్ముకొని మన తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకొని బండ్లు మెల్ల నడుపురి, దయచేసి అన్నం పెడతా మెల్ల నడుపురు అవి. ఓకే అన్న, ఈ విషయం పక్కన పెడితే లవ్ మీద మీ ఒపీనియన్ ఏందన్న? అంటే ఇవాళ చాలా మంది పోరగాళ్ళు లవ్ చేసుకొని సూసైడ్ చేసుకుంటారు. చాలా డిఫికల్ట్ క్వశ్చన్ వేసినాము. అదే అన్న, అవే అడుగుతున్నా, ఎందుకంటే మీరు యూత్కి చాలా మెసేజ్ ఇస్తారు, అందుకని అడుగుతున్నా. అందరిని ప్రేమించాలి. ఇప్పుడు కొంతమంది లవ్ చేసి అమ్మనాన్ని వదిలేస్తారు, కొంతమంది లవ్ చేసి ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి నీ తరఫున నువ్వు ఏమని చెప్పాలనుకుంటున్నావు? లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ గురించా, చేసుకోబోయే వాళ్ళ గురించా? లవ్లో ఉన్న వాళ్ళ గురించి. లవ్లో ఉండి పారిపోతారు ఒప్పించలే ధైర్యం లేక, అండ్ కొంతమంది అమ్మాయికి అబ్బాయి ఎక్కడ దూరం అయితే ప్రేమించిన అమ్మాయి అని చెప్పి ఇదే నా లైఫ్తో దీంతోనే బతకాలి అనుకున్నోళ్ళే లేచిపోతారు. ఎడ్డి మొఖాలకు పిచ్చిన కొడుకులకు ఎవరు లవ్ చేయరు ఈ కాలంలో. ఇది గుర్తుపెట్టుకో. మనం మస్తు ఉండి ఎగ్దాం కనబడితేనే ఆడ వస్తారు, ఎవరైనా వస్తారు, లవ్ జరుగుతుంది, ఆడ తీసుకుపోతారు. ఇది గుర్తుపెట్టుకో. డబ్బు మొఖాలు సాలగాలని ఎవరు చూస్తారు. నువ్వు కొంచెం ఆలోచించేది. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, నువ్వు అన్న లవ్ చేసినాక కూడా పెళ్లి చేసుకున్నా కానీ తల్లిదండ్రులతో నువ్వు ఉండే ప్రయత్నం చేయాలి. ఎట్లయినా ఫస్ట్ లేకపోయినా కానీ తర్వాత ఇంట్లోకి రానిస్తారు. నా పరిస్థితి కూడా అదే. పోయినా తర్వాత వచ్చి నా తల్లిదండ్రులతోనే ఉన్నా, కానీ నా తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి లేను నేను. మంచి అయినా చెడైనా వాళ్ళతో ఉంటా. నా భార్య కూడా చెప్పేసిన, పైలే అమ్మవా బాగా బాధునియా, మనం కలిసి ఉంటేనే బయట ప్రపంచాన్ని తిరగచ్చు. ఫస్ట్ అంటారు ఇల్లు వేసి రచ్చ గెలవాలని. ఫస్ట్ ఇల్లు గెలవాలి, తర్వాత రచ్చ గెలవాలి. ఇల్లు ఫ్యామిలీ అందరం ఉంటేనే ఒక బలం. మనం ఇంట్లో ఒక్కరు సరిగా లేకున్నా సమాజం కూడా అదే టార్గెట్ అవుతారు. ఫస్ట్ నీ ఇంట్లో చక్కగా చూసుకోవాలి. ఓకే అన్న, మీరైతే చాలా వరకు చాలా కేసులలో చేసిన దాంట్లో పోయారు, చేయని దాంట్లో కూడా ఇరికించి మరీ పంపించారు కదా. చేయని దాంట్లోనే ఎక్కువ, అదే చేయని దాంట్లో ఎక్కువ కదా. సో ఈ జనరేషన్ పోరోళ్ళు ఒక 5-6 మంది గ్యాంగ్ జమా కాగానే పేరు మీద పాటలు రాపించుకుంటారు, పేర్లు పెట్టుకుంటారు, ఏవేవో చేస్తుంటారు కదా, బిల్డప్ బ్యాచ్. సో అలాంటి వాళ్ళ లైఫ్ వాళ్ళు మారకపోతే వాళ్ళ లైఫ్ ఏమవుతుంది అన్న? అసలు చిప్ప చేతిలాగా వస్తుంది. మూతపడి దిగడం వాళ్ళ బతుకులు అంతే ఉంటాయి ఎప్పటికైనా. కానీ వాళ్ళ బతుకులు వేస్ట్గా వాళ్ళు మూతపడి దిగుతారు, లాస్ట్గా ఫాలోయింగ్ పడిపోతుంది. ఇటు అడకలేక ఇటు పని చేయలేక ఇజ్జత్కి చచ్చిపోతారు వాళ్ళు. ఇంకోటి అనే విషయం పక్కన పెడితే టిక్ టాక్ అనేది పోయింది, దాని గురించి మనం ఎంత మాట్లాడినా వేస్ట్. టిక్ టాక్ ఈజ్ ద బ్రాండ్. ఎందుకు పోయింది? ఓన్లీ ఇండియాలో పోయింది, ఫారెన్ కంట్రీలలో అన్ని దగ్గర ఉంది. సరే అన్న, టిక్ టాక్ ఉన్నప్పుడు సంవత్సరాలు ఏమంటే ఈ యూట్యూబ్ కావచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ బతికేటి టిక్ టాక్ దయతోనే. ఇప్పుడు టిక్ టాక్ వల్ల లాభం ఉండేనా నష్టం ఉండేనా? లాభం ఉండే. ఏం లాభం? ప్రతి ఒక్కటి ఇప్పుడు మంచి మెసేజ్ ఇచ్చుడు నాకు, గరీబ్ వాళ్ళకి అన్నం వచ్చు నాది. నువ్వు ట్రోలింగ్ చేసినా నన్ను ట్రోలింగ్ చేయని నీకు హైప్ అయ్యాను నువ్వు. చాలా సందర్భాలలో టిక్ టాక్ మంచిదే. దాన్ని మిస్గి చేసిన గలీజ్ నా కొడుకులు ఎవరన్నా అంటే ట్రోలింగ్ చేసేటోళ్ళు పక్కన పెడితే వీళ్ళు చేయబట్టే టిక్ టాక్ ఇండియాలో ట్రోలింగ్ చేసి పక్కన పెడితే కొన్ని అక్రమ సంబంధాలు కూడా బాగా అయిపోయినాయి. ఎన్నో కేసులకి నువ్వు కూడా పెద్ద మనిషిగా పోయినావు. ఇక అయినా ఒక లవర్ ఉన్నాడు, లవర్ని వదిలేసి వెళ్ళిపోయింది, పెళ్ళాళ్ళు మొగుళ్ళని వదిలేసిపోయారు. మరి మంచి సెటిల్మెంట్ ప్యాషన్ చూసుకున్నాడు, దానిలో ఎవడు ఉన్నాడు అని చెప్పి అతను జంపు చేయాలని. మరి అసంటప్పుడు ఈ చెత్తనా కొడుకులు పిల్లలకు ఫోన్లు ఎందుకు ఇవ్వాలి? ఒక ముచ్చట ఇంట్లో లేడీస్కి ఫోన్లు ఎందుకు ఇవ్వాలి? ఇస్తే చూస్తారు, మా సొంటలు కూడా కనబడతాడు, ఎవడో కూడా కనబడతాడు, అట్రాక్ట్ అవుతారు. ఫోన్లు పెట్టద్దు ఇంట్లో, ఎన్నో కథలు జరుగుతాయి. మాకు కూడా వస్తాయి ఫోన్లు. టిక్ టాక్ మంచిగా అయిందా? ఉంటే మంచిగా ఉంటుండే, ఉంటేనే మంచిగా ఉండేది. ఇంకా ఎంతమంది భాగవతాలు బయట పడుతున్నారు. చాలా మిస్ అయినా నేను టిక్ టాక్ ని.
ఓకే కానీ బాధగా అనిపించింది, మనం అంతా దూరం అయిపోయినాం మొత్తం ఓకే టిక్టాక్ అన్న, ఈ విషయం పక్కన పెడితే నువ్వు ఏది ఉన్నా డే టు డే మాట్లాడతావన్నా. టిక్టాక్ ఉన్నప్పుడు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ మోస్ట్ చాలా యాప్స్ చేసినాం. ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్లో చాలా మంది హంటింగ్ వీడియోస్ కొంచెం చేసి దానికి బీజిఎం యాడ్ చేసి వదులుతున్నారు. నువ్వు ఎడిటింగ్ మాత్రం చేయించట్లేదు, ఎందుకు? ఒరిజినల్గా చూపెట్టాలి. వీళ్ళు ఏం చెప్తారు, నువ్వు కూడా చూస్తూనే ఉంటావు యూట్యూబ్ కాబట్టి, ఆ బొమ్మలు పెట్టుడు, మంటలు పెట్టుడు, ఇవన్నీ కావాలని చేస్తారు. బిడ్డ నేను ఇప్పటికి చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మోహిష్ భాయ్ ఛాలెంజ్ చేయాలి. మీకు దమ్ము ఉంటే మా ఏరియా దిక్కు రాని, నేను ఒక ప్లేస్లో తీసుకుపోతా, మీరు బతికి బట్ట కడితే నేను దేనికంటే దాన్ని గులాంగి రాతా. ఈ ఫేక్ జాగాలో పోతారు. ఇప్పుడు కూడా ఇవాళ హైదరాబాద్లో తేజ నేను ఇద్దరం పోతాం. ఏం ప్లేస్ అది? చేవేళ్ళనంట, శర్మ గారి బంగ్లా. ఆ శర్మ ఎవడో నాకైతే తెలియదు, కానీ అలా పోతున్నా, షర్ట్ ఇప్పేసి దాంట్లో పోతా నేను. తేజ కూడా వస్తాడు. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. చాలా మంది పెద్ద పెద్ద టీవీ వాళ్ళు పెట్టిర్రు ఇక్కడ దయ్యం ఉంది అది ఇది అని. మేము దాంట్లో పోయి మొత్తం పడదా ఫాష్ బట్ట బయలు చేసి పడదింటాం. ఉన్నాయా లేవా? ఉన్న కాడ చిన్న గుడిసె ఉన్నదా, దాంట్లో దయ్యం ఉంటుంది. ఉందంటే లేని కాడ ఉంది. ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళ దగ్గరికి పోతున్నా, అన్న ఇక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్పి. మరి వాస్తవానికి వాళ్ళు వస్తలేరు. ఫోన్ చేసి చెప్తున్నారు, అన్న ఇక్కడ ఉంది, ఇక్కడ రారని చెప్తున్నా. నా ఊరికాడ పోయినాక గలుతురు చెప్తూ దానిలో పోదామంటే వస్తలేరు. ఓకే అన్న, ఇప్పుడు వీళ్ళు చేసేటవన్నీ ఫేక్ వీడియోలు అంటారు హంటింగ్ చేసేటోళ్ళే. కొంతమంది జెన్యూన్ ఉన్నాయి. ఈ పాకిస్తాన్ వాళ్ళ వీడియోస్ ఒరిజినల్. ఓ క్యా హోగా ఓ క్యా థా, ఈ యూట్యూబ్ ఛానల్స్ అయితే జెన్యూన్గా చూపెడుతున్నాం. అవి చూడు, మనలో చూస్తే నవ్వినవి చేస్తాం, సీరియస్గా చెప్తున్నాను. అంటే వాళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళు మంచిగా జెన్యూన్గా మొత్తం ఒరిజినాలిటీ కనబడితే మొత్తం ఇట్లా గుంజుకపోతారు. డైరెక్ట్ చెట్లాగు పెట్టేసి డైరెక్ట్ గుంజుకపోయి వేలాడు, తాళ్ళు ఉండే ఏముండే జెన్యూన్గా. సో అక్కడ కొంచెం జెన్యూనిటీ కనబడ్డాయి. మన వాళ్ళు చూస్తే ఫుల్ కామెడీ. ఇప్పుడు హంటింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు నీకు ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ అయినాయి అన్న? అంటే దయ్యాలు రావడం అలా అయినాయి. నేను ఒక ముచ్చట చెప్తా. తుమారు రాయా మామూలు మీద వచ్చింది వీడియోలో చూడు, ఉర్తా అంటాడు, బిల్డింగ్ లో ఓపుద్దు అవుతుంది అంటాడు బయటకు వచ్చినాక. మళ్ళీ తిట్టినా అరే బిరే అని చెప్పి మామూలు తిట్టినాక కొంచెం చల్లబడ్డాడు. చాలా నడువు ఇడికెళ్ళి అని చెప్పి అడిగెళ్ళి వెళ్ళిపోయాచ్చు. దయ్యాలు ఉన్నాయని నమ్ముతారన్న? 100% మనుషులు ఉన్నారని నువ్వు నమ్ముతారు కదా చుట్టుపక్కల దయ్యాలు కూడా ఉంటాయి. అంటే మీరు హంటింగ్ ప్రోగ్రామ్ చేయకముందు దయ్యాలకు నమ్మకపోతుండే కదా? నేను నమ్మకపోదు. నేను ఏడో చూసినా అని చెప్పి దయ్యాలు ఉన్న స్పాట్లలో నేను పోకపోవు. ఇప్పుడు పోతున్నా స్పాట్ల కాడ పోతున్నా అంటే అక్కడ అర్థమవుతుంది నాకు. సో మీరు హంటింగ్ చేసే వాళ్ళకి అందరికీ సవాల్ ఇస్తున్నారా? 100%. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసే కదా నన్ను వేసినావు. ఇప్పుడు మనం పోతాగా. అయితే మోయిజ్ అన్న జెన్యున్ ప్లేసెస్కి వెళ్ళి చూపిస్తున్నా అన్నాడు. నాకు తెలిసిన ఒక ప్లేస్కి నువ్వు ఎట్లయితే సవాల్ చేస్తున్నావు హంటింగ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకన్నా, నేను ఒక ప్లేస్ చెప్తా, ఆడికి పదండి చూడండి, అప్పుడు నేను నమ్ముతా మీరు నిజంగా చేస్తున్నా అని చెప్పి నేను అన్నా. మరి చూద్దాం ఇలా నైట్ పోతాం ఏమవుతుందో. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, ఈ మధ్యకాలంలో ఏమన్నా పోయిరా పోలీస్ స్టేషన్కి? పోలే, 4 ఏళ్ళ. మీ విషయంలో కాకుండా పక్కల విషయంలో కానీ ఏమన్నా? ఎవరి విషయంలో పోవడం పని చేసిన అప్పటికంటే ప్రశాంతంగా అయిపోయింది. సరే, ఒకప్పుడు రెస్పాన్స్ ఎట్లుంటుండే పోలీస్ స్టేషన్లో, ఇప్పుడు ఎట్లుంది మీకు? అప్పుడు అరే అనేటోళ్ళు, ఇప్పుడు తమ్ముడు అంటుర్రు, మోయిజ్ అని ఇజ్జత్తో పిలుస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు మంచి చేస్తే మంచిగానే మాట్లాడతారు, చెడు చేస్తే చెడే మాట్లాడతారు. కొంతమంది మిస్యూజ్ చేసేటోళ్ళు ఉంటారు డిపార్ట్మెంట్లో కూడా, వాళ్ళకి నోరుకు వచ్చినట్టు మాట్లాడతారు. మేము ఒకటే అనుకుంటాం, ఏమన్నా కర్మ అంది. ఇలా నువ్వు నన్ను అంటున్నావు, రేపు అల్లనో దేవుడో నిన్ను అంటాడు, ఏదో ఒక రూపంలో అంటాడు. ఒకవేళ చిన్న చూపులు చేసుడు బంద్ చేయాలి. మెయిన్ ట్రోలింగ్ జరిగేది ఆడ ఎక్కువ. ర్యాగింగ్ అంటారు చూడు, అమ్మని అక్కని లంజావడక అది ఇది అని తిట్టేదే వాళ్ళు కొంతమంది, అందరు కాదు. లూజ్ స్టాక్ అయితే తెలంగాణ స్టేట్లో బాగా ఉంటుంది. నాకు కూడా చేసేది లూజ్ స్టాక్. నేను అనుకున్నా ఎవరి కర్మ వాళ్ళది అనుకున్నా. వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయినాయి. నా పేరు పెద్దది, నన్ను ఏమన్నా అంటే వాళ్ళకి పాపం కలుగుతాయి. నా కళ్ళ నిండారో చూసిన. మనం పాపం అని చెప్పి 10,000 ఇస్తే మనకే పంగనామా నమ్మి కొడుకులు ఉన్నాడు. మా కుటుంబంలో ఒకడు ఉన్నాడు వేస్ట్ గాడు, నా దగ్గర అప్పు తీసుకొని నా మీద నిందేసిపోయిండు. ఏం బతుకులు రా మీ. ఇంకోటన్నా, ఇప్పుడు ఈ విషయం అడిగితే నిజంగా నువ్వు తిడుతున్నాను. చెప్పు ఎందుకు చెప్పు, ఏంటిదో అయ్యో నీ మనసులో నాకు తెలియదు. ఇప్పుడు జనరల్గా నేను విన్నా కాడికన్నా మీరు రౌడీజం చేస్తారు అది ఇది అని విన్నా నేను. సో మీరు అసలు దాంట్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందన్న? ప్లీజ్ ఆ ఒక్క విషయం చెప్పన్నా. పరిస్థితుల ప్రభావం అది. పరిస్థితులు బట్టే మనిషి మారుతాడు. పుట్టంగానే ఎవడు నేరస్తుడు, వాడు ఉన్నోడు లేనోడు లెక్క పుట్టాడు, వాడు నార్మల్గానే పుడతాడు. మన చుట్టుపక్కల ఉన్న మందితోని ఆ ప్రభావం వల్ల వాడు ఆ వాతావరణంగా అడిక్ట్ అయిపోయి అట్లా మారుతాడు మనిషి. దాంట్లో కూడా నేను కూడా మారినా. మాది స్లమ్ బస్తీ అది.
సిరిసిల్ల సుభాష్ అన్న అది. సో అక్కడ ప్రభావం అట్లనే ఉంటుండే ఫస్ట్ నుంచి. మేము గింత ఉండగానే మాకన్నా కొంచెం పెద్దవాళ్ళు అరే సిగరెట్ తాగు, బీడి తాగు, మందు తాగు, బీర్లు తెప్పు, అది తెప్పు అని చిన్నప్పుడు ఇక అట్లా తెచ్చి చేసి మాకు కూడా అలవాటు అయిపోయింది. అరే దీనిలో ఏముందని చెప్పి ఇట్లా అడిక్ట్ అయింది. మంచి ఇట్లా అడిక్ట్ అయిపోయి భయంగా తెలిసిపోతాడు. ఇక అట్లా మెల్లమెల్లగా ఇక పరిస్థితులు ఇక తెలుసుగా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఆటో నడుపుతుండే దాదాపు 2007లో 6'5" చిన్నగా ఉండే బాగా ఆటో నడుపుడు, ర్యాష్ డ్రైవింగ్ మనది ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు మొత్తం కూలీగా మంచి చేదో చెడేదో తెలిసినట్టు కూల్. ర్యాష్ డ్రైవింగ్ నడుపుతూ రోడ్ల మీద పెట్టాలి, ఆటోలు ఆపి కొడుతున్నారు, ఏం నడుపుతున్నారో ఏం కట్లు కొడుతున్నారు అని చెప్పి నాకు అప్పుడప్పుడు తిక్క తెగుతుండే. ఇది ఏంద్రా ఏదో ఒక రాదా టైం అని 5-6 ఏళ్ళు గడిచినాయి. 2010 నుంచి కొట్టుడు మొదలెట్టిన. ఎవరు కట్టుకుంటున్నారంటే లాంచోడుగా నువ్వు ఎవరు భయంకేవాడు అని చెప్పి కొడుతు. అట్లా బాగా మంది కొట్టేటప్పుడు ఏంటంటే షో ఆఫ్ అయిపోతుండే రోడ్ల మీద. అరే వీడేంద్రా నడి రోడ్డు మీద ఆటో ఆపి కొట్టేస్తుండ అని చెప్పి అట్లా 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 మెల్లమెల్లగా అన్నానుడు భాయానుడు మెల్లమెల్ల మొదలైపోయింది. అక్కడికి వెళ్ళి ఫైనాన్షియల్ వాళ్ళు వీళ్ళు వీసుడు పెద్ద పెద్దోళ్ళు మాట్లాడాడు. వీళ్ళకు సిరిసిల్లలో కొంతమందికి ఎడ్డోళ్ళకి ఏం తెలియదంటే వీళ్ళు ఎవరిలో పోయి దండం పెడతారో వాళ్ళే నన్ను పర్సనల్గా పిలిపించుకొని మాట్లాడతారు. నా లెవెల్ అది. అందరితో కలివిడిగా ఉంటా, అందరితో ప్రేమగా ఉంటా. బస్ ఇప్పుడు ఓకేనన్న బాగానే ఉన్నారా? ఇంకా అవే కంటిన్యూ చేస్తున్నారా మీరు? చేయం, మేము కంటిన్యూ ఎందుకు చేస్తాం నీకు చెప్పాలా? చెప్పాలన్న నాకు కాకపోతే మీ ఫ్యాన్స్కి, నేను అభిమానించేటోళ్ళకి. వాళ్ళకి ఎందుకు చెప్తా పోయి? వాళ్ళు ఏమన్నా అట్టి అవుతారు. నేను వాళ్ళకి మంచి ముచ్చట చెప్తా, మంచిగా ఉన్నా చెప్తా, మంచో చెడో చెప్తా. ఇనుడు ఇనకపోవడం అది వాళ్ళ కర్మ. అంటే వీడియోలలో మంచి మాటలు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ విధంగా. నేను ఏం చెప్పినా నీకు నువ్వు ఏమన్నా దేవునువా? నీకు చెప్పావు చెప్పాలన్న. చెప్పు మరి. దేవుని అయితే నన్ను నరకంలో పడుకోపోతావు, స్వర్గంలో పడుకోపోతావు అని చెప్పి అనుకుంటా. దేవుని కాదు కానీ ఇప్పుడు అప్కమింగ్ కొంతమంది ఉంటారు, అరే రౌడీలకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది, తోపిజం ఉంటుంది అని. అది భయంతోనే, మీరే చెప్పారు భయంతోనే అంటారు. అలాంటి విషయం ఇంకొక 20 ఏళ్ళు కలిస్తే 20 ఏళ్ళు ఇప్పుడు గడిచినాయి అనుకో, ఇస్తారా విలువ? అది ఇయ్యరు. ట్రెండింగ్ లో ఇప్పుడు ఎవడైనా అరే నడిచే బస్సు ఎక్కుతాడు కానీ ఆగిన బస్సు ఎక్కాలని ఎవడని అనుకుంటాడా? ఇప్పుడు నువ్వైనా వాళ్ళైనా ఇంటర్వ్యూ చేయించేందుకు వస్తావు, మంచి ఫామ్ లో ఉన్న వాళ్ళని చేస్తావు, కానీ ఎక్కడ మూడవడానికి పోయి ఇంటర్వ్యూ చేస్తావు. అటు ఇటు పెడుతున్నా నేను అట్లా అంటలేదు, సీరియస్ గా ఉన్న ముచ్చారు. అవునా కదా? సో రన్నింగ్ బస్సు ఎక్కాలనుకుంటారు. రౌడీజం అనేది ఎన్నడూ కూడా పనిచేయదు. ఏదైనా మనిషి జీవితం మనిషి ఉన్నంతసేపు. ఇప్పుడు మనం మాట్లాడుకోగా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎంతమంది చచ్చిపోతారు? వాళ్ళు మన లెక్కన పుట్టిన వాళ్ళు, మన లెక్కన చేసిన వాళ్ళు ఇవాళ చచ్చిపోయి ఉంటారు. రేపటి మన టైం కూడా తేజాగా అంతే. ఇవాళ రేపు అంతే. భార్య పిల్లలు మంచిగా చూసుకోవాలి, మన బతికేదో మనం బతకాలి. మన జోలికి వస్తే వాడిని పబ్లిక్ లో మెడల్ ఏం కాదు, వాడు పబ్లిక్ లో 100 తిట్టని ఇను పబ్లిక్ ముంగట అనాలే. రాత్రి ఓంగ ఒకటే బైక్ మీదకి వెళ్ళి అంతే లంబడి కొడుకు దానిలో వాడికి చత్తడా, వాడు ఇరుగుతాయా మన ఇష్టం ఇక. అట్లా పబ్లిక్ లో చేయద్దు. పబ్లిక్ లో వాడు తిట్టని, వాడు ఎంత యాటిట్యూడ్ చూపెట్టని. కానీ వాడి భార్య పిల్లలకు భార్య దూరం అవుతుంది చీకట్లో. రాత్రి కూడా తిరగటం పోయి ఏ మూడు ఎట్లుంటుందో అది, ఏ దయ్యం పేయి మీదకి వచ్చి తప్పి వాడు అవుతుంది ఎవరికి తెలుసు అన్న. ప్రతి మనిషికి లైఫ్ లో ఒక గోల్ అనేది ఉంటుంది అన్న. యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, ఇంకేదైనా వేరే ఉండే. అదే మీకు అలాంటి గోల్ ఏమైనా ఉండేనా లైఫ్ లో? నా గోల్ ఏం లేదు. మా అవ్వకు ఎవరెవరైతే గలీజ్ నా కొడుకులు మా కుటుంబంలోనే కావచ్చు, ఆ బయటనే కావచ్చు, సొసైటీలో నీ కొడుకు అట్లా, నీ కొడుకు ఇట్లా అన్నారు చూసిన, వాళ్ళ నోర్లతోనే నీ కొడుకు మంచోడు అమ్మ అనిపించాలనుకున్నా. టిక్ టాక్ లో అనిపించిన మా అమ్మ ఖుషి అయింది, నన్ను హగ్ చేసుకున్నది. అచ్చా మేరా బేటా అని చెప్పి దీవించింది మా అమ్మ. ఓకే, ఇది మా అమ్మ దగ్గర ఉన్నది. నేను వినిపించాలన్నా చేసిన. ఇవి నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి సీరియస్ గా. పోనీ అట్లా ఉంటుంది. ఏమన్నా మోయిస్ బైక్ ఏడిపించిన అది. ఇంకోటి అన్న, మీకు చాలా వెబ్ సిరీస్లో, షార్ట్ ఫిలింలో, సినిమాలో కూడా అవకాశాలు వస్తే చేయను అన్నారంట. ఎందుకన్నా? ఇప్పుడు చేస్తా, అప్పుడు చేయాలనుకున్నా. అదే అప్పుడు ఎందుకు చేయొద్దు అనుకున్నారు? ఇప్పుడు మస్తీ ఉండేది, చర్వి కొవ్వు బాగుండే, అప్పుడు చేయాలనుకున్నా. ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే యూట్యూబ్ అంటే తెలిసి వచ్చింది, దాని విలువేందో తెలుసు. 10 మందికి అన్నం పెడుతుంది యూట్యూబ్. సో మనం కూడా దాంట్లో తిందాం 2 బుక్కలు ఏమవుతుంది. సో అప్పటి నుంచిగా ఫిక్స్ అయ్యేది. సో ఫైనల్గా అన్న, అమ్మ నాన్నని మంచిగా చూసుకున్న వాళ్ళని ఇదే కొడతా. ఎంతసేపు కొడతావు? ఇంకా ఇదే వదులుతాను. ఒర్రు, నువ్వు అందరిని బెదిరించినట్టు బెదిరియకు. కెమెరా ఆఫ్ చేస్తే మళ్ళీ వేరే ఉంటుంది. నేను ముందే చెప్పిన నాకేమన్నా అయితే అన్ననే బాధ్యతడు అని చెప్పేసి. అరే ఇంతసేపు ఎంతసేపు వరాలి? ఇంకా కొన్ని 4 క్వశ్చన్స్ అడుగుతాను ఫైనల్. ఓకే, 4:40 అయితే కానీ నువ్వు కూర్చున్నావు అంటే మాట్లాడేందుకు నేను అంతే, నువ్వు అంతే, అంత దగ్గర పొంత. యూత్కి సంబంధించి అడుగుతాను. ఓకే, ఈ మధ్యకాలంలో
మనిషికి ఫ్యామిలీ ఇంపార్టెంటా డబ్బు ఇంపార్టెంట్ అన్న? రెండు ఇంపార్టెంట్. ఎందుకు అట్లా? రెండు లేకపోతే చిప్ప చేతికి వస్తుంది. ఫ్యామిలీ మెయిన్. అసలు పైసా అక్కడ ఉంటుంది, అది లావట్టుకొని రాదు కదా మన దగ్గరికి. మనకు హాస్పిటల్ తీసుకపోదు కదా. ఫ్యామిలీ ఉండాలి, ఆడికి పోయినాక పైసా అవసరం పడుతుంది. ఇద్దరు కూడా ఇంపార్టెంటే. ఇద్దరిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇటు ఇల్లు హట్ కావద్దు, ఇటు ఇల్లు హట్ కావద్దు. ఇల్లు హట్ అయినా ఒక ప్రాబ్లమే, ఇల్లు హట్ అయినా ఒక ప్రాబ్లమే, పైసా హట్ అయినా ఒక ప్రాబ్లమే, ఇల్లు దూరమైనా ఒక ప్రాబ్లం, అన్నీ ఒకటే. ఫైనల్గా మా కోసం ఒక మంచి డైలాగ్ చెప్పాను. ఎగ్జామ్ ఇట్లా దిల్ ఖుషి కావాలి, ఇట్లా చెప్తే డైలాగ్. దిల్ హట్ అయ్యే డైలాగులు ఉన్నాయి కాబట్టి ఇక ఇట్లున్నాయి. దిల్ ఖుషి అయ్యే డైలాగ్ చెప్పాను. సరే, ఒకటి హట్ అయితే ఒకటి ఖుషి అయితే చెప్పాను. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, తల్లిదండ్రులను మంచిగా చూసుకోరు. అయ్యా వాళ్ళు మెయిన్, తర్వాత సొసైటీ. బిడ్డ నువ్వు కింద పడ్డా మీద పడ్డా నిన్ను లేపేందుకు ఎవరు రాడు, అది నీ అయ్యవ్వలే, కమ్సే కమ్ అయ్యవ్వలే. ఇది గుర్తుపెట్టుకొని ఇంత మించి ఏనా కొడుకు మన దగ్గరికి రాడు. నేను మా అన్న నీ గురించి అది చేస్తా ఇది చేస్తానే చెత్త నా కొడుకులు ఇంతమంది ఉంటారు పైసా ఉన్నంత సేపు. కానీ పైసా ఉన్నా లేకున్నా మనతో ప్రేమగా నెగిలేది ఎప్పటికీ ఓన్లీ తల్లిదండ్రులే. ఇది గుర్తుపెట్టుకో. జన్మనిచ్చిన తల్లి విలువి, వాళ్ళని అనాథాశ్రమంలో వారేయకుర్రి, వాళ్ళని మంచిగా చూసుకోరి. వాళ్ళ కాళ్ళ కిందనే స్వర్గం ఉంది, ఇది మాత్రం మర్చిపోకుర్రి. ఆ స్వర్గానికి తలిపే అయ్యా. ఒక ముచ్చట గుర్తుపెట్టుకో, అయ్యాకి ఇంకా స్పెషల్గా విలువ ఇవ్వాలి. చాలామంది అవ్వకంటారు, అయ్యాకి ఎక్కువ విలువ వేయాలంట. అవ్వాని రోడ్డు మీద పెట్టాలి ఎవరైనా అనొచ్చు, కానీ నాన్న అని చెప్పి మనం బయట విలువలేదు. సో నాన్నకి వీలైనంత వరకు ఎక్కువ విలువేరి, తల్లిదండ్రులకు విలువేరి, అయ్యాకి మాత్రం స్పెషల్ ఏరి. డే అండ్ నైట్ కష్టపడకుండా తీసుకొచ్చి అన్నం పెడితేనే ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఇవాళ మా అయ్య మా అవ్వ నన్ను ఇట్లా చూడబట్టి ఇవాళ వచ్చి 10 మంది కూడా ఇట్లా వచ్చి మాట్లాడుతున్నా. మన హైదరాబాద్లో ఇంత దూరం పిలిపించిన తేజ ఎందుకు? నా మంచితనం. అది నా తల్లిదండ్రులు నాకు నేర్పారు. సొసైటీ ఏం నేర్పింది? ఆయన అది చేయాలి ఇది చేయాలి ఏమో చేయాలని చెప్పి సొసైటీ నేర్పింది. అద్దు బిడ్డ అందరితో మంచిగా ఉండాలి, భార్య పిల్లలు ఉన్నారు, ఎవరైనా కలకల ఎట్లా జరుగుతుంది అని చెప్పి నా తల్లిదండ్రులు నేర్పారు. సో ఆ మంచి విలువతోనే, ఆ మంచి విలువతోనే ఎవరైనా నన్ను పిలిపించిన ఇంతనే మాట్లాడుతున్నాను. ఇంకోటి అన్నప్పుడు సిరిసిల్ల కేటీఆర్ గారు మంచిగా చేస్తున్నారు అన్నారు కదా. అండ్ ఇప్పుడు రైతులు చాలా మంది ఉరేసుకుంటున్నారు కదా. ఏడేసుకుంటారు చాలా వరకు. అంటే వేరే డిస్ట్రిక్ట్, మీ సైడ్ అంటలే నేను జనరల్గా. ఎక్కడ రీసెంట్గా చూస్తే మహబూబ్నగర్లో ఒక ఆయన కరెంట్ బిల్ ఏదో ప్రాబ్లం అయిందని ఉరేసుకొని చచ్చిపోయాడు. సో అలాంటి రైతులు ఇప్పుడు ఈ జనరేషన్లో రైతులు వాల్యూ తెలియట్లేదు. పొలం అమ్ముకున్నామా, గోల్డ్ వేసుకున్నామా, కార్ తిరిగినామా అన్నట్టు ఉన్నారు కదా. సో అలాంటి రైతులకు ఏమన్నా చేయాలనిపిస్తుంది ఎప్పుడన్నా? 100% చేయాలి. అదే ఏమనిపిస్తుంది? చేయాలనిపిస్తుంది గవర్నమెంట్ జనరల్గా యాజ్ ఒక పర్సన్గా మీకేం చేయాలి? అయినంత ఒకటే, మేము ఒక వీడియో తీసుకొచ్చి పబ్లిక్లో తీసుకొని ఒక లీడర్ దాకా చేరేయగలుగుతాం. అంతేగాని మేమే ఆర్థికంగా చిరిగిపోయి ఉన్నాం కరోనా చేయబట్టి మేము ఏడగలుగుతాం. సో ఫైనల్గా నీ స్టైల్లో ఈ మధ్యకాలంలో కొంతమంది అమ్మాయిలకి, చిన్న పిల్లలకి, రోడ్డు మీద పిచ్చోళ్ళకి కూడా కొంతమంది ఎదవాళ్ళు ఇడిచిపెడతారు, రేపు చేస్తారు. సో అలాంటి కొడుకులకి నీ సైడ్ నుంచి అయితే నువ్వేం చేస్తావు? నువ్వు నేను వరంగల్ పోయినా గుర్తుందా? శ్రీత మ్యాటర్లో చిన్నప్పుడు ఇద్దరం పోయి ధర్నా చేసాం. నా కొడుకుని ఉరి తీసి పడదగిరు. నువ్వు కూడా కూర్చున్నావు రోడ్డు మీద. తర్వాత రాత్రి నన్ను కూడా తీసుకుపోయి కూర్చోబెట్టావు ధర్నాలో. ఒకసారి వరంగల్లో చిన్న పాపకి రేప్ చేసినప్పుడు నేను అన్ననే ఫస్ట్ వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు దగ్గర 200 మంది వచ్చారు. స్టూడెంట్స్ మొత్తం వచ్చారు. కలెక్టర్ ఆఫీస్ కాడ మేము ధర్నా వేస్తే పోలీసులు వచ్చి కొట్టి వెళ్ళగొట్టారు మమ్మల్ని. అయినా మేము లేవాలి, ఆడనే ఉన్నాం. సో ఫైనల్ గా 2 days వరంగల్లో ఉన్నాం అనమాట. సో ఇలాంటి వాళ్ళ గురించి అన్న గట్టిగా ఇచ్చి పడేస్తాడు. సో అన్న చెప్పాను నీ స్టైల్లో అలాంటి కొడుకులకి ఏం చేస్తే బాగుంటుంది? డైరెక్ట్ నేను అంట ట్యాంక్ బండ్ మీద ఎన్కౌంటర్ చేయాలి అటువంటి నా కొడుకులు. ఓసి కారం పెట్టాలి సాలగాళ్ళు అంతా వేస్తే గోడల పొక్కలు పెట్టుకోవాలి. నమ్మి కొడుకులు ఒక ఆడపిల్ల మీద తప్పుగా చేయద్దు, ఒక తప్పు దృష్టిని చూడద్దు. మన ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారు, నాకు కూడా 3 చెల్లెలు ఉన్నారు, నాకు బిడ్డ ఉంది. ఏ ఆడదాకా ముంగటలో మంచిగా చూడాలి. సో గైస్, మోయిజ్ అన్నకి ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అన్నకి ఇంటర్వ్యూ అడిగి తీయలేదు. 1 year బ్యాక్ అది కూడా నా ఫోర్స్ మీద అన్న వచ్చి ఇచ్చిండు. సో నేను అన్న కూర్చో ఇంటర్వ్యూలా ఉండదు, ఏదో క్యాజువల్గా మాట్లాడినట్టు ఉంటుంది. అండ్ అన్న దగ్గర ఇంకేమైనా అడగాలంటే అన్న రాకపోతే నేను అన్న దగ్గరికి వెళ్తా. సో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో అన్న పర్సనల్గా నాకు చాలా తెలుసు. సో ఏదేదో అనుకుంటారు సీరియస్లీ. అన్న బర్త్డేకి వాళ్ళ ఊరు నుంచి దగ్గర 60-70 కిలోమీటర్లు వెళ్ళి అనాథ పిల్లలకి అదొక అనాథాశ్రమం, చాలా అడవిలో ఉంది అది.
సో అక్కడ ఫుడ్ పెట్టిండు అన్న. అండ్ ఆ ఊరు నుంచి ఒక మంచి సెలబ్రిటీ కోటీశ్వరులు తను అక్కడ ఉండి తనకు పట్టించుకోలేదు అనమాట ఆర్ఫన్ హౌస్కి. సో అలాంటి ఆర్ఫన్ హౌస్కి అన్న వెళ్ళి బర్త్డే రోజు తాగుడికి తినుడికి ఖర్చు పెట్టకుండా నా బర్త్డేకి ఒక కేక్ కూడా నేను ఖరాబ్ ఆ కేక్ కూడా తీసుకొని పిల్లలకే పెట్టిండు. సో అంత అయిపోయినాక నేనేం పత్తిని కాదురా మనం కూడా చేసుకోవాలని చెప్పేసి ఫైనల్గా నైట్లో అన్న చికెన్ వండిపించి బగార్ రైస్ వండిపించి అన్నీ తీసుకొచ్చి అందులో మన ఫేమస్ యాక్టర్ ఉప్పల్ బాలు కూడా ఉన్నారు. ఫేమస్ అయింది మంచోడు నిజంగా. ఉప్పల్ బాలు అనే క్యాండిడేట్ నాకు పర్సనల్గా తెలుసు. ఆయన ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలంటే ఆయన బచ్పానమైన అనేది చిన్న పిల్లల లెక్క మనసత్వం అనేది అందరితో మంచిగా ఉంటాడు. ఉప్పల్ బాలు నా బెస్ట్ ఫ్రెండ్ నిజంగా. తేజ చెత్తనా కొడుకులో తెలియదు కాదు ఏవేవో ఊహించుకుంటారు బెస్ట్ కొడుకులు. ఒక మనిషిని ఒక మంచి లెక్క చూడరు అంటే ఈ సమాజం చూడదు. ఆయన ఏదో ఎంటర్టైన్మెంట్ గురించి చెప్తాడో ఏం చెప్తాడో ఆయన పర్సనల్ లైఫ్లో మనం ఎందుకు చూడతాం. కానీ ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఉప్పల్ బాలు. కానీ చెప్పన్నా నీ గురించి చెప్పాలి. నువ్వేం చెప్పినా కట్ చేసుకో. మంచోడు తేజ కూడా మంచోడు. చాలా సేవా కార్యక్రమాలు చేసిండు తేజ డాన్సర్. రవితేజ ఫ్యాన్స్ ఇది 2 సార్లు లేదా. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి తేజ డాన్సర్ అంటే నాకు కూడా తెలుసు. నేను కూడా సోషల్ మీడియాలో చూసిన బాగా మందికి హెల్ప్ చేసుడు. హాస్పిటల్ అక్కడికి పోయి బ్లడ్ నాకు కూడా అప్పుడప్పుడు పెడుతుండే మెసేజ్ టిక్టాక్ ఉన్నప్పుడు, అన్న ఈ బ్లడ్ కావాలి మీ సైడ్ అది ఇది అని. గాంధీ హాస్పిటల్ కాడికి పోతుండే. ఆ రేపు జరిగిన పిల్ల ఇక్కడికి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో జరిగినప్పుడుగా ధర్నా ఇష్టంగా కూర్చున్నాం. ఇప్పుడు ఆమె అయిపోయినాక ఇంకోటి ఏమైంది చైత్రది మళ్ళీ పోయి అక్కడ అది ఇది చేసుకుంటా. చాలా మంచి సోషల్ వర్కరే, పెద్దగా చెప్పుకుంటే ఏం కాదు. దగ్గర వ్యక్తులకు ఆయన వ్యక్తిత్వం ఏదో తెలుసు. సో నేను చెప్పేది ఏంటంటే తేజ డాన్సర్ మంచోట కానీ చక్కెర వస్తున్నాడు. గ్లూకోజ్ ఎక్కాలి ఎందుకంటే బాడీ డ్యామేజ్ అవుతుంది. ఏమన్నా మర్చిపోతే మీరు చెప్పండి. ఎందుకంటే అన్న నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి చూడు కొడుతుండు. సో ఎప్పుడు మాట్లాడుతుంటా కానీ నేను ఏం అడగాలి ఏం లేదో నాకు అర్థం కాలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ అట్లా ఫ్లో కొట్టేసిన. సో మీకు ఇంకేమైనా అడగాలనిపిస్తే కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా ఈసారి కార్లో కూర్చొని అన్నకి. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ స్టైల్లో బై చెప్పన్నా. సో లవ్ యూ దోస్తులు తమ్ముళ్ళు. లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పాప్కార్న్ మీడియా. తేజ ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి పోయినాడు, నేను కూడా అదే స్థాయికి వచ్చినోని. సో అందరు మీరు సపోర్ట్ చేయరి. నాది కూడా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు. మోయిస్ భాయ్ అఫీషియల్. ఖాళీ దయ్యాలే ఉంటాయి అందులో, ఇంకేం ఉండదు. వెళ్ళిపోవాలి దోస్తులు తమ్ముళ్ళు, దయ్యాల చేతిలో దెబ్బలు తినాలి, వెళ్ళిపోవాలి ఖాళీ అంతే. అందరు మనసు తెలుసుకోవాలి, అందరితో ప్రేమగా ఉండాలి. తేజ డాన్సర్ తొందరగా 1 మిలియన్ చూడాలన్న కోరిక. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెళ్ళిపోతావు, అందరు సపోర్ట్ ఉంటే వెళ్ళిపోతా. ఖాళీ దగ్గరికి వెళ్ళిపోయినావు అంత దూరం, పెద్ద మ్యాటరా. ఓకే గైస్, సో మన టిక్ టాకర్ నేను చెప్పేది ఒకటే, తేజ డాన్సర్ తో ఒక విజ్ఞప్తి. నువ్వు ఖచ్చితంగా టిక్ టాకర్లు ఎవరెవరైతే మిస్ అయ్యారో వాళ్ళతో ఇంటర్వ్యూ మంచోళ్ళకి, కంత్రి నా కొడుకులకు అవసరానికి వచ్చి సెల్ఫీ దిగేటోళ్ళకి చేయకు, మంచి గురించి మాట్లాడేటోళ్ళ గురించి ఖచ్చితంగా నువ్వు ఇంటర్వ్యూ చేయి. డెఫినెట్లీ అన్న. ఓకే, ట్రోలర్లు కూడా గట్టిగా ఉన్నారు. ఇలా చూసినా కదా మనకు ట్రోల్ చేసిన నా కొడుకులు యూట్యూబ్లో ఎట్లున్నారు. ఒకడు పాయింట్ చేసుకుంటా బతుకున్నారు, ఇంకోటి ఏదో చేసుకుంటా బతుకుతుండ్రు. చలో ఏదో బతుకని వదయాలు ఉన్నారు, కానీ మన పేరుతో నచ్చిన వాళ్ళే ఉన్నారు దాదాపు యూట్యూబ్లో. నేను చెప్తున్నా, నన్ను తిట్టుకుంటూ వచ్చిన వాళ్ళు నన్ను పేరు చెప్తే చచ్చిపోతారే ఇలా ఛానల్ చేయి చూస్తూ. సో థ్యాంక్ యూ. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఇది నచ్చింది అనుకుంటున్నా. ఐ హోప్. నేను ఇంకేమైనా మర్చిపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, అన్నతో ఇంకోసారి చేస్తా పక్కా. నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు కూడా లేదు. ఓకే, సైనింగ్ ఆఫ్ తేజ.